జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహువు, 4వ స్థానంలో గురువు, బుధుడు, రవి, తృతీయ స్థానంలో కుజుడు, 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మీరు కనుక ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారము అలాగే శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటది. నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. మేష రాశి వారికి శని తృతీయ స్థానంతో 2వ స్థానాన్ని చూస్తున్నారు, కుటుంబ స్థానాన్ని చూస్తున్నారు. కుటుంబాధిపతి నీచంలో ఉండి శని దృష్టి ఉన్నది, మరియు కుజ దృష్టి కూడా శుక్రుడి మీద పడుతోంది. చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యే అవకాశం ఉంటది. వాళ్ళతో జాగ్రత్తగా అవుతే ఉండండి. ధన పరంగా మాత్రం మీకు ఏదో విధంగా ధనం చేతికి వస్తుంది. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం వస్తుంది, కానీ ఖర్చు కూడా అంతే విధంగా ఉంటది. వ్యయ స్థానంలో శని ఉన్నారు, వక్రిచ్చిన శని ఉన్నారు. దాని మూలంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. వచ్చింది సేమ్ టు సేమ్ వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. లవర్స్ కి చాలా ఇబ్బందులు అవుతే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశం అయితే ఉన్నది. లవర్స్ కి అంత అనుకూలంగా అవుతే లేదు. మీకు శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. 6వ స్థానం మీద శని దృష్టి ఉన్నది, శుక్రుడు నీచంలో ఉన్నారు. పైగా శత్రువులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటది, జాగ్రత్తగా అవుతే ఉండండి. హనుమాన్ చాలీసా, నారాయణ కవచం చదువుకుంటే గనక మంచి ఫలితాలు చూస్తారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు, శని దృష్టి ఉన్నది, కుజ దృష్టి ఉన్నది. మ్యారేజ్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి, బిజినెస్ పరంగా సమస్యలు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. వృత్తి పరంగా దశమాధిపతి వ్యయ స్థానంలో ఉండటము చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఈ వారం అనేది వృత్తిపరంగాను అనుకూలంగా ఉండదు, చాలా సమస్యలు అవుతే ఉంటాయి. మీరు శని హోమం చేయించుకోండి. శని హోమం చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే గనక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే గనక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.